భవిష్యత్తులో కేసీఆర్, కేటీఆర్ గురించి ఎమ్మెల్సీ కవిత నిజాలు బయటపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడారు. కవిత సస్పెండ్ వ్యవహారం బీఆర్ఎస్ అంతర్గత విషయమని, అయినా ప్రజలెవరూ ఇక ఆ పార్టీని నమ్మరని, పార్టీ పరిస్థితి ఎన్కు వచ్చిందన్నారు. హరీశ్రావు అవినీతి చేశాడని చెప్పినందుకే కవితను సస్పెండ్ చేశారని, కాంగ్రెస్తో ఆమెకు సంబంధం లేదని తెలిపారు. ప్రజల్లో పల్చనైపోతామనే భయంతోనే ఆమెను సస్పెండ్ చేశారు. అయినా కవితని బీఆర్ఎస్ పార్టీలో ఉంచాలా, సస్పెండ్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. మీరందరూ ఆమెను సస్పెండ్ చేశారు, మీ అభిప్రాయం ఏంటంటేనే నేను మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నుంచి అంతర్ధానం అయి కావటానికి ఇది బిగినింగ్. దిస్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరు. మీకు తెలుసు, హరీష్ రావు గురించి కవిత మాట్లాడింది. హరీష్ రావు గురించి మాట్లాడిన కవితను తప్పుపడుతున్నారు. హరీష్ రావుని రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 1 సంవత్సరం పాటు ఆయన క్యాబినెట్లో తీసుకోలేదు. హరీష్ రావు దగ్గరికి ఎవరు మాట్లాడకుండా కట్టడి చేసింది ఎవరు? కేసీఆర్ చేశాడు. ఎందుకు చేశాడు? అప్పటికి ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇవన్నీ చేశాడని మొట్టమొదట ఆయన చేసిన అవినీతిని గుర్తించి ఆయన దగ్గర చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. మరి కేసీఆర్ మీద ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టినప్పుడు ఆయన మీద కేసీఆర్ మీద ఏం చర్యలు లేదు. కానీ ఆమె తీసుకున్నాడనే విషయాన్ని ప్రజలకు తెలిసినందుకు చెప్పినందుకే మరి కవితని ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే ఆశ్చర్యకరంగా ఉంది.